సీఎం రేవంత్ పై ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తరహాలోనే ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారం కూడా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు ఈటెల రాజేందర్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయటం లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలవటం వల్లే ప్రయోజనం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదంటున్నారు ఈటెల. నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అన్నారు ఈటెల రాజేందర్. 40 సీట్లకు కొత్తగా తెలంగాణలో 17 సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు 57 సీట్లు. అంటే 278 సీట్లు, 277 సీట్లు ఉంటే తప్ప, దాదాపుగా 280 సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు. మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, నీకున్న ఇప్పటి సీట్లు 40, రేపు వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, 30 వస్తాయా తెలియదు. కానీ ఒకవేళ ఈ 17 సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు 60 లోపే. కాబట్టి ఇవాళ ఈ 60 సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు, ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు, తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు. అంటే మరోసారి మోసానికి వంచనకు గురి చేయకూడదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బులు పెట్టి నాయకులు కొనాలి, రాత్రి ఇళ్ళకి పోవాలి. నీ కంకర మిషన్ నడవాలంటే నా పార్టీ చేయనుగా, నీకు ఆ ల్యాండ్ పంచాయతీ తేరాలంటే మా పార్టీ చేయనుగా, నీకు బిల్లులు పాత కాంట్రాక్ట్ల బిల్లులు రావాలంటే మా పార్టీ చేయనుగా, నీకు మళ్ళీ నీ వార్డులలో పని జరగాలంటే మా అధికార పార్టీ చేరుక, నీకు పోలీస్ స్టేషన్లో, నీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేయనుక.